లండన్ లో 3 దారుల పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ప్రముఖ జర్నలిస్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ రచించిన 3 దారుల పుస్తకాన్ని ప్రవాసాంధ్రులు లండన్ లో విడుదల చేశారు. ముగ్గురు ముఖ్యమంత్రులు వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిల రాజకీయ ప్రస్థానాన్ని అమర్ ఎంతో అద్భుతంగా తన పుస్తకంలో పొందుపరిచారని ప్రభాకర్ ఔతాల అభిప్రాయపడ్డారు. ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణతో పాటు ఆంధ్రప్రదేశ్ విభజన గురించి కూడా ఈ పుస్తకంలో అమర్ ఎన్నో విషయాలు చెప్పారన్నారు. లండన్ లో స్థిరపడిన పాండిచ్చేరి వాస్తవ్యుడు షాన్ పద్మనాభన్ మాట్లాడుతూ తనకు తెలుగు రాజకీయాల పట్ల మక్కువ ఎక్కువని, ఈ పుస్తకాన్ని చదివి తనకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నానని చెప్పారు. లండన్ లో ఈ పుస్తకాల్ని నేను మీకు పరిచయం చేసే భాగ్యం నాకు కలగడం నా అదృష్టము. నేను ఇండియాకు వెళ్ళినప్పుడు అమర్ గారితో నేను మాట్లాడాను, నాకు వ్యక్తిగత పరిచయం ఉంది. మీరు యూకేలో కూడా ఈ బుక్ ని లాంచ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎంతో మంది పెద్దలు, దిగ్గజాలు వారు లాంచ్ చేసిన పుస్తకాన్ని ఇక్కడ యూకేలో నేను, నా మిత్రులు, పెద్దలు ఇక్కడ లాంచ్ చేయడం మా అదృష్టము. అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు బై దిస్ బుక్. ఈ పుస్తకాన్ని మీరు కొనవలసిందిగా నేను కోరుతున్నాను. అండ్ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పుస్తకం నచ్చుతుంది. ఇది వారి అనుభవాన్నంతా రంగరించి వారి పత్రికా రంగంలో వారికి ఉన్న ఆ పరిచయాలు గాని ఆ అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టి ఈ పుస్తకాన్ని రచించారు. అండ్ రాజకీయాల మీద అవగాహన ఉన్న వాళ్ళకు మాత్రమే కాకుండా కొత్తగా జర్నలిజంలోకి ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఈ పుస్తకం ఒక దిక్సూచి లాంటిది. ప్రతి ఒక్కరిని నేను కోరేది ఒక్కటే, ఇది అమెజాన్ లో అందుబాటులో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల తరపున వారికి మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ది డెక్కన్ పవర్ ప్లే అనేది అమర్ దేవులపల్లి గారు రచించారు. ఇప్పుడు ప్రదీప్ గారు చెప్పినట్టు ఇది చదవడం అనేది మా అదృష్టం కింద భావిస్తున్నాము. ఈ బుక్ రాజకీయాలతో సంబంధం లేకుండా మనకి ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు పొలిటికల్ సినారియోస్ ఎలా ఉన్నాయి, ఆ తర్వాత ఈ 2 స్టేట్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఈ మధ్య జరిగిన ఈ సంఘటనలు ఏవి, ఇవన్నీ క్రిటికలీ అక్లెయిమ్డ్ ఫ్యాక్ట్స్ గా దీనిలో రచించి పొందుపరిచారు. సో మనకు ఇంతకుముందు వైఎస్ఆర్ ఉన్నప్పుడు కానీ, అంతకుముందు మినిస్టర్లు ఉన్నప్పుడు, చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు కానీ ఏ విధంగా ఉండింది రాష్ట్రము, ఆ తర్వాత ఏ పరిణామాల వలన దేని వలన ఎలాగ స్ప్లిట్ అయిపోయి మళ్ళీ కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఫామ్ అయింది, దీని గురించి చాలా కూలంకషంగా ఈయన అభిప్రాయాల్ని, వాస్తవాల్ని బాగా పొందుపరిచారు. I've always heard about Andhra politics. I'm so keen to know more about it. And thank you for Amar Devulapalli sir. This is a very good opportunity. You guys written us all the key facts for us to know more about it. Thank you very much.